మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే రుచిగా ఉండే చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాసు కానీ కప్పు కానీ తీసుకొని 1/2 కప్పు పెసరపప్పు వేయించుకుందాం. ఇది చక్కగా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపు ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుందాం. 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెడదాం. ఈ లోపు ఇప్పుడు ఇలా వేగిన ఈ పెసరపప్పును కూడా ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగి 1 నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దీనిలో నానబెట్టిన బియ్యం, వేయించి కడిగి శుభ్రం చేసిన పెసరపప్పు, 4 గ్లాసులు వాటర్ కూడా వేసి పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 1 గ్లాసు బియ్యం 1/2 గ్లాసు పెసరపప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అన్నం ఈలోపు చక్కెర పొంగల్లో వేయడానికి నానబెట్టి ఉబలిచి ముక్కలుగా కట్ చేసిన బాదం, కిస్మిస్, జీడిపప్పు, ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, వీటిని నెయ్యిలో వేయించుకుందాం. స్టవ్ పై నెయ్యి వేడి చేసుకొని రెండులో జీడిపప్పు, కొబ్బరి, బాదం, కిస్మిస్లు కూడా వేసి వేయించుకొని ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెడదాం. బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బెల్లం, కప్పున్నర వాటర్ కూడా వేసి బెల్లం కరిగించుకుందాం. రెడీ అయింది కాబట్టి కుక్కర్ మూత తీసి ఇది పెసరపప్పు బియ్యం కలిపి ఉడికిన అన్నం. దీన్ని ఒకసారి కలిపి మనం కరిగించి ఉంచుకున్న బెల్లం పాకాన్ని వడపోసుకొని దీనిలో వేద్దాం. బెల్లం పాకం వడకట్టి దీనిలో వేసుకొని దీనిలోనే వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసి ఒకసారి కలిపి దీన్ని అదే పాన్లో వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన చక్కెర పొంగల్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.